ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. ముఖ్యంగా గోల్డ్ అప్డేట్స్ సంబంధించి, గోల్డ్ ప్రైజెస్ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, అగైన్ మార్కెట్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నాయి. మళ్ళీ అగైన్ గోల్డ్ అనేది ఈరోజు పెరగడం జరిగింది. అయితే రీసెంట్గా ఆర్బీఐ గోల్డ్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందని తెలుస్తూ ఉంది. గోల్డ్కి సంబంధించిన కమోడిటీని వినూత్న తరహాలో రూపొందించడం జరిగిందని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ చెప్తారు? షూర్ అండి. ఆర్బీఐ టైంకి ఆర్బీఐ గోల్డ్ బాండ్స్, సోవరింగ్ గోల్డ్ బాండ్స్ మార్కెట్ ఇష్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు అఫీషియల్ ఫార్మల్ చేస్తారు. అది ఆ ఇన్వెస్ట్మెంట్ మనం 1 గ్రామ్ నుంచి 4 kilos వరకు కొనుక్కోవచ్చు ఒక ఇండివిజువల్. ఆ ఇన్వెస్ట్మెంట్కి ఏడాదికి 2.5% వాళ్ళు ఆర్బీఐ పేస్ ఇంట్రెస్ట్, హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు 2.5%. ప్లస్ మనకి 8 years లాక్-ఇన్ ఉంటుంది అంటూ. ఆ 8 years తర్వాత గోల్డ్ అప్రిసియేషన్ ప్లస్ 2.5% ఇంట్రెస్ట్ మనకి వచ్చిన బెనిఫిట్ యాక్చువల్గా. సో ఇది చాలా అవుట్ స్టాండింగ్ సక్సెస్గా ఉంది కదా. 3-4 ఇష్యూస్ ఆఫ్ ఎస్జీబీ గోల్డ్ బాండ్ ఇష్యూస్. దీనికి కారణం ఏమైంది వచ్చిన ఆలోచిస్తే మనం గోల్డ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో ఇప్పుడు అందరికీ చాలా పాపులర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కమోడిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో ఫర్ కన్సంప్షన్. ఇండియా ఇస్ ది గోల్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్, ఇండియా. సో గోల్డ్ గురించి కొంచెం మనం పాత హిస్టరీ తెలుసుకుంటే మనం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2014 అంటే 10 ఏళ్ల క్రితం గోల్డ్ ఒక గ్రాము 2,300 రూపాయలు. ఓకే. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డెన్ డేస్. ఎస్. అదే 2018లో 4 ఏళ్ల తర్వాత 3,000 రూపాయలు అయింది. అంటే పెద్దగా పెరగలేదు. 4 ఏళ్ళలో 700 రూపాయలు అంటే పెద్దగా గ్రోత్ లేదు. ఆ గ్రోత్ మేబీ అరౌండ్ 6%, 5% రేంజ్లో ఉంటుంది సిఏజిఆర్. అంటే ఎవరన్నా 2014 ఇన్వెస్ట్ చేస్తే 2018లో వాళ్ళకి వచ్చే రిటర్న్ 6% మాత్రమే. యావరేజ్ గోల్డ్ ఆ రేంజ్లో ఇచ్చేది ఇంతకుముందు. 2020-22లో అది కాస్త 4,500 రూపీస్ అయింది. ఆ రేంజ్లో ఆపరేట్ అయింది. అంటే బిట్వీన్ 2018 to 2022 10% దాకా మనం గ్రోత్ చూసేద్దాం మనం. ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అయింది. 2022 నుంచి 2024 ప్రస్తుతం టైమ్స్ వరకు 7,200 రూపాయలు అయింది గోల్డ్ పర్ గ్రామ్. అంటే దాదాపు 25% పర్ యానం గ్రోత్ మనం చూస్తున్నాం. నార్మల్గా ఈక్విటీస్కి గోల్డ్కి ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది. అంటే ఈక్విటీ అంటే మన స్టాక్ మార్కెట్ కానీ పెరిగితే గోల్డ్ పడుతుంది, ఆపోజిట్. అలాగే స్టాక్ మార్కెట్ పడితే గోల్డ్ పెరుగుతుంది. ఇక్కడ రెండు ఒకేసారి పెరిగాయి గత 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా చూస్తే మనం. స్టాక్ మార్కెట్స్ రేసుకున్న పెరిగెత్తింది, గోల్డ్ కూడా బాగా స్ట్రాంగ్గా పెరిగెత్తింది. దానికి లాజిక్ ఎవరికి అర్థం కాలేదు. ఒక చిన్న లాజిక్ మనం అనలైజ్ చేస్తే, అంటే ఎక్స్పర్ట్స్ చూస్తున్న తర్వాత తెలిసింది ఏమిటంటే, అంటే మోస్ట్ ప్రాబబ్లీ సినారియో ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ అన్నీ డాలర్కి లింక్ అయి ఉంటాయి. ఒక వీక్ డాలర్ పుషెస్ అప్ ది గోల్డ్ ప్రైసెస్. గత 2 ఏళ్ళుగా డాలర్ వీకెన్ అవుతూనే ఉంది అగేన్స్ట్ ఇంటర్నేషనల్ కరెన్సీస్. సో దట్ హెస్ పుష్డ్ అప్ గోల్డ్ ప్రైసెస్. ఇప్పుడు కూడా ట్రంప్ వస్తాడా లేకపోతే ఇంకేమవుతుంది, యూఎస్ ఎకానమీ ప్రాబ్లమ్ ఉంది, స్టాగ్నేషన్, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది, తక్కువైపోతుంది. అలాగా డాలర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్, వీకర్ అయ్యేది డాలర్ అగేన్స్ట్ గ్లోబల్ కరెన్సీస్. దట్ హెస్ పాసిబ్లీ మేడ్ గోల్డ్ ప్రైసెస్ గో అప్. అదొక పాసిబిలిటీ మాత్రమే. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే, నా అంచనా ప్రకారం చూస్తే ఒక 2-3 ఏళ్ళు ఇదే ర్యాలీ కంటిన్యూ అవుతుంది గోల్డ్లో. ఇట్ విల్ కీప్ గ్రోయింగ్ అండ్ గోయింగ్ అప్ నా ఉద్దేశంలో. ఒక 3-4 ఏళ్ళ తర్వాత మనం అసెస్మెంట్ చేసుకుని అసలు గ్లోబల్ సినారియో ఎలా ఉంది, అసలు డాలర్ ఎలా ఉంది, యూఎస్ ఎకానమీ స్టెబిలైజ్ అయిందా, మనం ఎలా ఉన్నాం, అలా చూసుకుంటే అప్పుడు మనకు ఒక అవగాహన వచ్చి మనం చేయొచ్చు. ఈ లోపల వరకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే కళ్ళు మూసుకుని చేయొచ్చు. దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఇంత ముందు వరకు యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మేము చెప్పే అడ్వైజ్ ఎలా ఉండేదంటే, గోల్డ్ ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే పెట్టమనేవాళ్ళం. ఇప్పటికి అదే చెప్తాం మేము డెఫినెట్గాను. కానీ ఆ పార్ట్ కొంచెం పెంచచ్చు ఇప్పుడు. అంటే ప్రపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కెన్ గో ఇన్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ ఇండివిజువల్. ఎందుకు 10% గోల్డ్లో ఉంటే ఇప్పుడు 20% పెట్టినా కూడా మనం వరి అవ్వక్కర్లేదు నా ఉద్దేశంలో. దట్స్ సో గోల్డ్ పెర్ఫార్మ్స్. మేబీ ఫ్యూ మంత్స్లో ఆర్బీఐ మే కమ్అట్ విత్ సోవరింగ్ గోల్డ్ బాండ్ కాన్సెప్ట్ వన్స్ అగైన్ విత్ డిఫరెంట్ టర్మ్స్. అది విల్ బి గుడ్ థింగ్ టు వాచ్ అవుట్ ఫర్. ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి కాన్సెప్ట్ వస్తే మాత్రం అది. అండ్ ముఖ్యంగా సార్, రీసెంట్గా కొన్ని అంటే ఈ ఇయర్లో జరిగిన మేజర్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే, మన గోల్డ్ రిజర్వ్స్ ఏదైతే యూకేలో ఉన్నాయో వాటిని మన వాళ్ళు బ్యాక్ తీసుకురావడం జరిగింది. వై సో, ఎందుకంటారు?
వయసు అంటే దానికి ఎకనామికల్గా మనం ఏం చెప్పలేము, అది పొలిటికల్ కారణం అయి ఉండొచ్చు. అంటే వీఆర్ ఇన్ పొజిషన్ టు హ్యాండిల్ ఇట్ అవర్ సెల్స్ అని మనం లాస్ట్ టైం అక్కడ ప్రెడ్జ్ చేసి మనం లోన్ కింద తేవాల్సి వచ్చింది ఐఎంఎఫ్ దగ్గర నుంచి. అప్పుడు అది అవన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఆ గోల్డ్ మనం మంది కాబట్టి ఐ థింక్ ఇట్ పాసిబ్లీ బ్రాట్ బ్యాక్. అంతకంటే ఐ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ మేజర్ రీజన్ బిహైండ్ ఇట్. ఆర్ ఈస్ దేర్ ఎనీ అప్కమింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లాంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అందుకని గోల్డ్ రిజర్వ్స్ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుందంటారా లిక్విడిటీ కోసం? అన్లైక్లీ అండి, దట్స్ నాట్ మేబీ. అలా అయ్యే ఛాన్సెస్ ఐ డోంట్ సీ ఫోర్స్ ఎనీ. అంటే ఆ సిచ్యువేషన్ దాకా వెళ్ళే ఫ్యాక్టర్స్ ఏం కనిపించట్లే ఎకానమీలో. అండ్ గోల్డ్ అనే కమోడిటీని అసెట్ క్లాస్గా తీసుకున్న తర్వాత లిక్విడిటీ ఇందులోనే ఎక్కువ ఉంటుంది కదా జనరల్గా. బట్ ఈక్విటీ అనేది కూడా అంటే ఐ మీన్ స్టాక్ మార్కెట్స్ నుంచి కూడా అదే లిక్విడిటీ కనిపించడానికి స్కోప్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇమీడియట్ సెల్లింగ్, షేరింగ్, మనీ మేకింగ్ కానీ అందులో ఇప్పుడు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాట్ యూ సజెస్ట్ గోల్డ్ వర్సెస్ ఈక్విటీ అన్నప్పుడు? ఐ సజెస్ట్ బోత్ యాక్చువల్లీ. ఇన్ లిక్విడిటీ కావాలనుకున్నప్పుడు. లిక్విడిటీ కావాలంటే గోల్డ్ ఈజ్ వన్ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్, నో డౌట్. కానీ ట్రెడిషనల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం దాన్ని అమ్మేసి మనం డబ్బు చేసుకునే ఛాన్సెస్ తక్కువ. సైకలాజికల్గా మనకి అసెట్ ఉంది అని భరోసా తప్ప నార్మల్గా దాన్ని అమ్మేసి చేయడం తక్కువ. అట్ బెస్ట్ గోల్డ్ ప్రెడ్ చేసి లోన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి దానికి. అది ఈక్విటీస్ కూడా చేయొచ్చు. ఈక్విటీ కూడా మనం ప్రెడ్ చేసి యూ కెన్ టేక్ ఎగ్జాక్ట్లీ సేమ్ వే. సో గోల్డ్ పరంగా చూస్తే బోత్ ఆర్ సేమ్ నా ఉద్దేశంలో అయితే. గోల్డ్ ఈజ్ మోర్ యాక్చువల్లీ, ఫిజికల్ గోల్డ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు డీల్ బికాస్ దానికి స్టోరేజ్ చూసుకోవాలి, లాకర్ కాస్ట్ ఉంటుంది, మనం మేనేజ్మెంట్ అంతా ఉంటుంది దాంట్లో. ఈక్విటీస్ హెడేక్స్ ఉండవు మనకి. అండ్ ఈక్విటీస్ ఆర్ మోర్ ఈజీలీ హ్యాండబుల్ దాన్ గోల్డ్ ఈజ్ నా ఉద్దేశంలో. అండ్ ఓవరాల్ అసెట్ క్లాసెస్ అన్నింటిలో కూడా కంపేర్ చేసుకున్నప్పుడు కంపేర్ టు ల్యాండ్ అండ్ గోల్డ్ విచ్ వుడ్ యూ సజెస్ట్? అది ఆబ్జెక్టివ్ బట్టి ఉంటుంది విరాట్ గారు. అది ల్యాండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే దాని లిక్విడిటీ బాగా తక్కువ, రీసేలబిలిటీ కూడా కొంచెం యావరేజ్గా ఉంటుంది. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాట్ మే లుక్ వెన్ యూ పర్చేజ్. మనం విన్న అప్రోచ్, విన్న కథలు కూడా అమ్మే ఇప్పుడు ఉండవు, అన్ని గాల్లోకి ఇవాపరేట్ అయిపోతాయి. అంటే అది ప్రైసెస్ మారిపోతాయి, అంత డబ్బు రాదు, లిక్విడిటీ ఉండదు. సో రియల్ ఎస్టేట్ ఆల్వేస్ ఏ పోర్ ఇన్వెస్ట్మెంట్ అని నా ఉద్దేశం. గోల్డ్ ఈజ్ 100 times ఆల్వేస్ బెటర్ దాన్ రియల్ ఎస్టేట్. అండ్ గోల్డ్ కంటే ఈక్విటీ ఈజ్ స్లైట్లీ బెటర్. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సజెషన్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సుభాష్ బాబు గారితో మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.